Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. గుమగుమల్లో రాజుగారు ఏ వంట చేయబోతున్నారో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? హాయ్ రాజుగారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏ రెసిపీ చేయబోతున్నారు? ఈ రోజు అరటికాయ శనగపప్పు మసాలా. ఓకే, సో అరటికాయ శనగపప్పు మంచి ట్రెడిషనల్ డిష్ కదా, అంటే టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, ఇది మనం రైస్ లో కానీ లేదా పులావ్ లాంటి వాటికి తీసుకున్నా టేస్ట్ బాగుంటుంది. సో మసాలా కర్రీ లాగా వస్తుంది. అవునండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. అరటికాయ శనగపప్పు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటికాయ శనగపప్పు మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు రెడీయా? ఓకేనండి. ఓకే, ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాండి. సో దీంట్లో ఏంటంటే మనం ముందుగా శనగపప్పు నానబెట్టేసుకుని పొడిగా వచ్చేలాగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది మనకు. ఈ ప్రాసెస్ ముందే మనం చేసి పెట్టేసుకోవాలి. అలాగే అరటికాయలు కూడా తొక్క తీసేసి కొంచెం ఉడికించి పెట్టేసాను నేను. ఓకే, మనకు ఈ మసాలా అది కొంచెం మనం మగ్గించుకుంటే సరిపోతుంది. మిగతావి యాడ్ చేసుకుని మనం ఫాస్ట్గా తీసేసుకోవచ్చు. దీంట్లో మసాలా అనుకున్నాం కదండి, కొద్దిగా మసాలా దినుసులు, సో వాటితో పాటుగా ఉల్లిపాయ ముక్కలు, సో ఇక్కడ ఓన్లీ నేను కొబ్బరి పేస్ట్ కాంబినేషన్లో తీసుకుంటానండి. కొబ్బరి ఫ్లేవర్ మనకు దీంట్లో ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో కావలిస్తే ఆ కొబ్బరితో పాటుగా గసగసాలు కానీ లేదా పల్లీలు కానీ నువ్వులు, సో ఇవేమైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మసాలా అన్నాక కంపల్సరీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే బాగుంటుంది. సో ఈ మసాలా టైప్ కర్రీస్ మనం చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఫ్రెష్గా చేసుకోవాలి. అవును. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్ అండి. ఓకే, సో కొంచెం లైట్గా వేయించేసి పేస్ట్ చేసుకున్నాం. ఎండు కొబ్బరి సో వేయించడం వల్ల ఏంటంటే కొంచెం కమ్మదనం అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. సో లేకపోతే ఆ కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది వేయించకుండా అలాగే చేసుకుంటే. సో కాబట్టి కొంచెం అదొకటి చూసుకోవాలి. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, సరిపడా కారం. సో ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు. ఓకే, సో ఇక్కడ మనం ఈ కొబ్బరి కొంచెం వేగిన తర్వాత, ఎందుకంటే మనం పప్పు అలాగే అరటికాయ ముక్కలు ఈ రెండు కూడా ఉడికించి పెట్టుకున్నాం. సో అవి ఎక్కువగా ఇక్కడ దీంట్లో మగ్గాల్సిన అవసరం లేదు. కొంచెం మనకి పేస్ట్ మగ్గితే సరిపోతుంది. మిగతా మనం అవి యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఎండు కొబ్బరి పేస్ట్ కొంచెం వేగుతూ ఉంటుంది. ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పిల్లలకు క్రమం తప్పకుండా తేనె ఇస్తూ ఉన్నట్లయితే వారిలో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. తద్వారా రకరకాల వ్యాధులు రాకుండా ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ దరి చేరకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా, వేగిందా రాజుగారు? ఓకే అండి, దగ్గరకు వచ్చేసింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు, అలాగే ఉడికించుకున్న అరటికాయ ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండి. సో ముందుగా మనం కొంచెం దినుసులు కూడా యాడ్ చేసుకున్నాం కదా, సో కాబట్టి కొంచెం ఎండింగ్లో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది గరం మసాలా. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో దీంట్లో కొంచెం పులుపు కూడా కావాలనుకుంటే టొమాటో యాడ్ చేసుకోవచ్చు.
లేదా మనం కొంచెం చింతపండు గుజ్జన్న వేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు. లేదు ఆ రెండు కూడా ఇష్టం లేదనుకుంటే కొద్దిగా పుల్లటి పెరుగైనా పర్లేదు, అదైనా బాగుంటుంది. కొంచెం పులుపు కావాలి అనుకుంటే ఈ మూడిట్లో ఏదైనా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. సో పులుపు అనేది ఇక్కడ ఐ థింక్ అవసరం లేదేమో కదా రాజు గారు, అంటే వాళ్ళు ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాటిని దేంట్లోనే యాడ్ చేసుకోవచ్చు అండి, లేకపోతే ఇలాగే డైరెక్ట్ తీసుకోవచ్చు, బాగుంటుంది. సో మెయిన్గా ఏంటంటే ఇలా కొంచెం మసాలా టైప్ ఇవి చేసుకున్నప్పుడు పప్పుల్లో మెయిన్గా ఏంటంటే శనగపప్పు ఇలాంటి మసాలా కర్రీస్కి బాగా సెట్ అవుతుందండి. కొద్దిగా కొత్తిమీర, ఎక్కువ కబాబ్స్ లేదా ఇలాంటివి చేసుకునేటప్పుడు శనగపప్పు ఎక్కువ యూజ్ చేస్తారు. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ ఎర్రకందిపప్పు. సో పలావ్, బిర్యానీస్ లాంటి వాటికి కూడా ఇది బాగుంటుంది కదా, చాలా బాగుంది. ఎందుకంటే మనం మసాలా ఫ్లేవర్ తో చేసుకున్నాం కాబట్టి అరటికాయ అయినా కూడా మనకి ఈ గ్రేవీ అనేది మెయిన్ సపోర్ట్ చేస్తుంది అలాంటి పలావ్ లాంటి వాటికి. ఓకే, సో కావాల్సిన థిక్నెస్ వచ్చేసింది, సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కొద్దిగా గార్నిష్. ఓకే, అరటికాయ శనగపప్పు మసాలా రెడీ అండి. గుమగుమలాడిపోతూ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడిపోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటికాయ శనగపప్పు మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన శనగపప్పు, ఉడికించిన అరటికాయ ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ శనగపప్పు మసాలా రెడీ. అరటికాయ శనగపప్పు మసాలా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుంది రాజు గారు. ఓన్లీ కొబ్బరి తీసుకున్నా చాలా బాగా వచ్చింది. ఓన్లీ కొబ్బరి తీసుకున్నా చాలా బాగుంది. ఆ ఎండు కొబ్బరి పేస్ట్ అనేది దీనికి టేస్ట్ ని చాలా యాడ్ చేసింది. అండ్ అరటికాయతో కూడా చాలా టేస్టీగా ఉంది. ఆ శనగపప్పు కూడా తింటుంటే కొంచెం ఆ మసాలా దాన్ని కూడా బాగా పట్టేసింది, చాలా సూపర్ గా వచ్చింది. అండ్ శనగపప్పు కూడా మనం ఉడికించి కొంచెం పొడి పొడిగా చేసుకున్నాం కాబట్టి ముద్దగా కాకుండా కొంచెం అది అక్కడ మధ్య మధ్యలో పొడి పొడిగా తగులుతూ బాగుంది. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, చూడగానే నోరూరిపోతుంది. పులిహోర తిన్నప్పుడు దాని తర్వాత కడుపంతా ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళని కనుక తాగుతూ ఉన్నట్లయితే కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది, అలాగే డైజెషన్ కూడా సాఫీగా అవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. సో మీ చేతి వంటలో మనకి మంచి మంచి వంటలు చేసి చూపించడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్. మీ పేరేంటి? నా పేరు శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లంగర్ హౌస్ నుంచి వస్తుంది. లంగర్ హౌస్. ఓకే. హలో అండి. హలో. మీ పేరు? రుక్మిణి. రుక్మిణి గారు. అమ్మ రుక్మిణియా? మీరెక్కడి నుంచి? లంగర్ హౌస్ బాపు నగర్ నుంచి. ఓకే. సో మీరు ఇద్దరు ఒకటే ప్లేస్ నుంచి? అవును. పరిచయం ఉందా ఇద్దరికి? అవునండి. ఏంటి ఆ పరిచయం నాకు తెలియాలి. ఒకటే ప్లేస్ లో అంటే దగ్గర దగ్గరలో ఇల్లు ఉంటాం. నైబర్స్. అవును. ఓకే. సో అదనమాట. మరి ఈ రోజు వంటలు చేయడానికి రెడీయా? రెడీ. సో ముందు ఎవరు చేస్తారు? నేను చేస్తానండి. ఓకే. లక్ష్మి గారు ఏం చేస్తారు? నేను సోయా చిల్లీ ఫ్రై చేస్తాను. సోయా చిల్లీ ఫ్రై. ఓకే. సో స్టార్టర్ అన్నమాట. మంచి స్టార్టర్. సూపర్. చిల్లీ ఫ్రై అంటే మంచిగా స్పైసీగా బాగుంటుంది కదా. అసలు ఇలాంటి వింటర్ సీజన్ లో ఇలాంటి స్టార్టర్స్ ఉంటే చాలు మనకి. స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే. సోయా చిల్లీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా చిల్లీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన బజ్జీ మిరపకాయలు 3, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నిమ్మరసం 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, సాంబార్ పొడి 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా అండి? స్టార్ట్ చేద్దామండి. సో ముందేంటి? సోయా గ్రాన్యూల్స్ ని వాటర్ లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని వాటర్ తీసేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలండి. ఓకే. సో నీళ్ళలో నానబెట్టుకుని తీసేసి అలా స్క్వీజ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. అవును.
వీటికి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం పొడి, ఓకే, సాల్ట్, ఉప్పు లైట్గా ఓకే, జస్ట్ కలిపి పక్క పెట్టుకోవాలండి. సో ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలా? అవునండి. కొంచెం వీటికి ఉప్పు కారం అనేది బాగా పట్టుకోవాలి కదా, వాటర్లో కొంచెం తీసాము. ఇది సైడ్కి పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, కొంచెం నూనె, కొంచెం మళ్ళీ గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. అవునండి. అది కొంచెం లైట్గా ఫ్రై అవ్వగానే ఆనియన్స్, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, బ్రౌనిష్ వస్తున్నాయి కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకో. జస్ట్ వీటి పచ్చిపోయిన తర్వాత మనం చిల్లీ యాడ్ చేసుకోవాలి. సో సైడ్ డిష్ లో అలా పెట్టుకుని తినడానికి కానీ లేకపోతే చపాతీస్ లాంటి వాటికి కానీ బాగుంటుంది కదా. రైస్ కూడా చాలా బాగుంటుందండి, కాకపోతే కొంచెం స్పైసీగా ఉంటుంది. స్పైసీగా ఉంటుందా? సో బజ్జి మిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాం. కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చా అండి? అవును, వేసుకోవచ్చండి. వేసుకోవచ్చు. ఓకే, దీంట్లో మనము కొంచెం గరం మసాలా అండి, గరం మసాలా, ఓకే, కొంచెం సాంబార్ పౌడర్, సాంబార్ పౌడర్, అవునండి, జీరా పౌడర్, జీలకర్ర పొడి, మళ్ళీ దీంట్లో కారం, ఓకే, ఉప్పు జస్ట్ లైట్గా ఆల్రెడీ దానికి వేసాం కదా చూసుకుని కొంచెం. సో ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అవునండి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను టీచర్గా వర్క్ చేస్తున్నానండి, ఎస్ఎంపీ స్కూల్లో. టీచర్ స్కూల్లో? ఏంటి, ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? నేను చిన్న పిల్లలకి అంటే నర్సరీ పిల్లలకి టీచ్ చేస్తుంటానండి. ఓకే, నర్సరీ పిల్లలకా? అవునండి. ఓ, చాలా కష్టం కదా వాళ్ళని హ్యాండిల్ చేయడం. అసలు లేదండి, అల్లరి చేస్తుంటారు, కానీ ప్రజెంట్ జనరేషన్ లో అసలు చిన్న పిల్లల్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అవునా? ఏంటి ఆ రైమ్స్ వేసి కూర్చోబెట్టేస్తారు అంతే? లేదండి, మేము రైమ్స్ పాడతాం. ఓ, వాళ్ళకి అంటే మేము వాళ్ళతో కలిసి ఆడుకుంటాం కదా, అందుకు మాకు చాలా బాగా అనిపిస్తుంది. టైం పాస్ అనిపిస్తుంది, అసలు రిఫ్రెషింగ్ గా ఉంటుంది యాక్చువల్లీ అంతమంది పిల్లలతో ఉంటే. అసలు అది గాడ్స్ గ్రేట్ గిఫ్ట్ అనుకోవాలండి, చిన్న పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది. సో మీకు అది బాగా ఇష్టమైన జాబ్ కాబట్టి మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అవునండి, నాకు చాలా నచ్చిన జాబ్ అది. సూపర్ అండి. నెక్స్ట్ ఏం వేసుకుందాం? ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాక? అవునండి. కొంచెం కొత్తిమీర, పసుపు వేసేసి వాటర్ వేద్దాం. పసుపా? లైట్గా. జస్ట్ ఇవి లైట్ గా కుక్ అయ్యాక సోయా గ్రాన్యూల్స్ ఇందులో. సో మీరు వంటలు బాగా ట్రై చేస్తూ ఉంటారా? కంపల్సరీ, అభిరుచి అయితే అసలు మిస్ చేయను. ఎలా మరి, స్కూల్కి వెళ్తారు కదా, అందుకే ఇప్పుడు యూట్యూబ్ అవన్నీ వచ్చాయి కదా మాకోసం. యూట్యూబ్ లో చూస్తారా? ఏది మిస్ అవ్వకుండా చూసి కొంచెం అయినా ట్రై చేస్తూ ఉంటారు. మీ పిల్లలు? మా పిల్లలు, పెద్ద బాబు వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓ, పిల్లలు పెద్ద బాబు వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు వచ్చేసి ఫోర్త్ స్టాండర్డ్. ఓకే, కొంచెం మగ్గనిద్దామా, మూత పెట్టుకుందామా? లేదు లేదు, ఇవి వేసేది మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోవాలి. ఓకే, ఫ్రై అన్నారు కదా, మరి ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ మనకి వాటర్ అంతా దీనికి పట్టేసుకోవాలి, ఈ మసాలాలన్నీ దీనికి పట్టేసుకోవాలి కాబట్టి వాటర్ వేసి ఉడికిచ్చి దాన్ని సిమ్ లో పెట్టేసుకుని కలుపుతూ ఉండాలి. ఇదంతా దీని ఫ్లేవర్ అంతే. యాక్చువల్ గా సోయాకి అసలు ఫ్లేవర్ అనేది ఉండదు. అవును. సో ఇవన్నీ దీనికి పట్టాలంటే కొంచెం వాటర్ వేసుకొని దాన్ని దీంట్లోకి గ్రాస్ అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. మనం ఇందాక కొంచెం ఉప్పు కారం వేసి పెట్టుకున్నాం సోయా గ్రాన్యూల్స్, వాటిని ఇందులో మిక్స్ చేసేయాలి. జస్ట్ లైట్ గా ఫ్రై అవ్వగానే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా కొంచెం తక్కువ వాటరే కదా? కొంచెం తక్కువేనండి, ఏం లేదు, ఈ మసాలాలన్నీ దానికి పట్టారు కాబట్టి కొంచెం వాటర్ యూస్ చేస్తాం. లైట్ గా కొంచెం గరం మసాలా వేస్తాం. గరం మసాలా? అవునండి. మళ్ళీ గరం మసాలా వేసారు కొంచెం? అవునండి. మూత పెట్టేద్దామా? లేదు, ఒక 2 minutes ఉండి వెల్లుల్లి రెబ్బలు వేస్తారా? కొంచెం కొత్తిమీర వేసి. మళ్ళీ కొత్తిమీర? అంటే చాలా తక్కువ క్వాంటిటీ కనబడుతుంది.
కొత్తిమీర ఎంత వేసినా ఇంత అయిపోతుంది. కరివేపాకు మాత్రమే ఇలా ఉంటుంది. వాటర్ అప్లై అవుతుంది కదా. వెల్లుల్లి రెబ్బలా? అవునండి. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? ఇంకా కొన్ని వాటర్ వేసి సిమ్ లో పెడదామండి, మధ్యలో మధ్యలో కలుపుతూ. ఓకే. ఇప్పుడు లిడ్ పెట్టుకోవాలా? అవునండి, ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం ఒక 5 minutes, మధ్యలో మధ్యలో కలుపుతూ. ఓకే. సో కాస్త ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి కొంచెం పొడి పొడిగా అయిపోతే డిష్ రెడీ. చూద్దామండి, అయిపోయిందేమో. అవునండి. అయిపోయినట్టేనా? ఎస్ అండి. స్టవ్ ఆపేద్దామా? సోయా చిల్లీ ఫ్రై రెడీ అండి. ఓకే ఓకే, సోయా చిల్లీ ఫ్రై రెడీ అయిపోయిందండి వేడివేడిగా. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసిద్దాం. సోయా చిల్లీ ఫ్రై తయారు చేసుకునే విధానం. ముందుగా మీల్ మేకర్ నానబెట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బజ్జీ మిరపకాయలు, గరం మసాలా, సాంబార్ పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మీల్ మేకర్ మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. వెల్లుల్లి రెబ్బలు వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా చిల్లీ ఫ్రై రెడీ. ఓకే, సోయా చిల్లీ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. రాజు గారు టేస్ట్ చూడండి. ఓకే, బాగుంది. బాగుంది. సో కొంచెం ఆ నిమ్మపండు కూడా, ఆ పులుపు అండ్ పచ్చిమిర్చి కూడా కొంచెం బజ్జీ మిరపకాయలు తీసుకున్నారు కాబట్టి ఎక్కువ కారం కాకుండా బ్యాలెన్స్డ్ గా ఉంది. సోయా కాంబినేషన్ బాగుంది. సోయా కాంబినేషన్ తీసుకోవడం బాగుంది. టేస్టీగా ఉంది. వెరీ నైస్. సో మరి లక్ష్మి గారి వంట చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనలో చాలా మంది బరువు తగ్గాలి, స్లిమ్ గా కనిపించాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటారు. మరి ఇందుకోసం కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు కూడా అలవాటు చేసుకోవాలి. అదేంటంటే రోజులో ఎక్కువ సార్లు ఫ్రెష్గా ఉన్నటువంటి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇవే తీసుకోవాలి. ఇందులో రకరకాల విటమిన్స్, మినరల్స్, అలాగే ఫైబరు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండడంతో మన శరీరానికి కావాల్సినటువంటి శక్తి లభిస్తుంది. కొలెస్ట్రాల్ అనే మాటే ఉండదు, క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. దీనివల్ల స్లిమ్ గా ఉండొచ్చు, అలాగే ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వంట రుక్మిణి గారు చేయబోతున్నారు. ఏ వంట చేయబోతున్నారు అడిగేద్దాం. ఏం చేస్తున్నారు? సొరకాయ పెరుగు కుర్మా చేస్తాం. సొరకాయ పెరుగు కుర్మా, సూపర్ బాగుంటుంది. సొరకాయ పెరుగు కాంబినేషన్, వాటర్ వెజిటబుల్ కదా. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, సొరకాయ పెరుగు కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ పెరుగు కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, యాలకులు 4, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. రుక్మిణి గారు రెడీయా? మీరు రెడీ. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. ఓకే, పెట్టేసాం. నెక్స్ట్ ఫస్ట్ నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేస్తాము. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలపాలి, పచ్చితనం పోవాలి. ఓకే, ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుంటాము. ఉల్లిపాయలు అవి వెల్లుల్లిపాయలు సరే సరే కాదు, నాకు ఏదో బాగా అనుమానం వస్తుంది మీ మీద. ఏంటో చెప్పండి. మీ భాష ఇట్లా పట్టి వదులుతున్నారు, ప్యూర్ గా లేదు తెలుగు. ఏంటి? వాట్ ఈస్ యువర్ ఒరిజినల్ మదర్ టంగ్? కన్నడ. కన్నడనా? ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు నుంచి వచ్చాము. బెంగళూరు నుంచి అభిరుచి కోసం వచ్చారా? లేదు, ఇక్కడే ఉండేది. 15 years నుంచి హైదరాబాద్ లోనే ఉన్నాము. ఓకే, సో బేసికలీ బెంగళూరు.
పసుపా? పసుపు కలపాలి. నూనె ఎలా వేస్తే రంగు బాగా వస్తుంది. పసుపు ఒకటి టమాటా ముక్కలు వేయాలి. టొమాటో. నాకు కన్నడ మా అమ్మ నేర్పించింది, తెలుగు మా నాన్న నేర్పించారు, తమిళేమో మా నాన్నమ్మ నేర్పించింది, మా నాన్నమ్మ మరాఠీ కూడా నేర్పించింది గ్యాప్ లో. ఓకే ఓకే, నాకు తెలుసు మీకు కన్నడ. అక్కడక్కడ ఇంగ్లీషు అలా మొత్తానికి. మీకు తెలుగు కన్నడ వస్తుందని నాకు ఎప్పుడో 5 years బ్యాకే తెలుసు. 5 years బ్యాక్ చెప్పనా ఎలాగాని? యా ప్లీజ్. ఏమనుకోరు కదా, మేము 5 years బ్యాక్ ఎగ్జిబిషన్ కి వచ్చాము. నా పక్కనే నిలబడ్డారు మీరు. దాంట్లో అనుకోవడానికి ఏముంది, ఇంకా భయపడ్డాను పబ్లిక్ లో ఏం మాట్లాడతారని. అప్పుడు అనుకున్నా అదే మన నాంపల్లి ఎగ్జిబిషన్, నాంపల్లి గ్రౌండ్స్ లో. అప్పుడు నేను అన్నాను ఈమె టీవీలో యాంకర్ కదా అనుకున్నా. మిమ్మల్ని పలకరించాను అన్నయ్య లోపల మీరు కన్నడతో మాట్లాడితే చుట్టాలు చెల్లి అమ్మ అందరూ ఉన్నారు. దూసుకెళ్ళిపోయాను ముందుకి మిమ్మల్ని పట్టించుకోకుండా. ఓ అదా, అలా తెలిసిందా మీకు నాకు కన్నడ వచ్చని? 5 years బ్యాక్ జరిగింది, మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. మీ యాంకరింగ్ బాగుంటుంది, మీ ప్రోగ్రామ్స్ బాగుంటుంది, మీ టీవీ ప్రోగ్రామ్స్ బాగుంటుంది. ఏది తప్పినా ఈ అభిరుచి ప్రోగ్రామ్ అయితే తప్పను నేను. అభిరుచిలో రుచి మాత్రం తప్పరు మీరు. కొంచెం మంట తక్కువ చేయాలి. మంట అసలు లేదు. మంట కాదు, ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు వేసి గ్రేవీ కోసం కావాలి, గ్రేవీ కోసం కావాలి, అందుకోసమే వేస్తున్నాను. ఓకే, నీళ్ళైనా కొంచెం? వద్దు వద్దు వద్దు, ఏమొద్దు. ఓకే, టొమాటో పేస్ట్ ఇది గ్రేవీ కోసం. ఓకే, టొమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్ అన్ని వేసారు గ్రేవీకి. మళ్ళీ ఇంకోటి కారం అంటే పచ్చిమిర్చినే, పచ్చిమిర్చి పేస్ట్, మళ్ళీ పేస్ట్. అదైతే బాగా టేస్ట్ వస్తుంది. కారం పీసెస్ అయితే పట్టుకోదు, ఇదైతే బాగా రుచిగా వస్తుంది. గట్టిగా పట్టుకుంది. అది దీనికి బాడీకి కాదు, కూరకి. అదే అదే ఐ మీన్ దట్. చాలా పేస్ట్లు ఉన్నాయి. ఇంకా జీలకర్ర, ధనియా, ఇలాచి, లవంగాలు, నల్ల మిరియాలు అన్ని వేసి పౌడర్ చేసుకున్నాను. జీలకర్ర, ధనియా, ఇలాచి, లవంగాలు, నల్ల మిరియాలు 5. ఎందుకంటే నల్ల మిరియాలు ఎందుకన్నానంటే వైట్ మిరియాలు ఉంటాయి కదా, అందుకోసమే అన్నా. సో ఈ 5టితో మసాలా పొడి రెడీ చేసుకుని వేసారు. మళ్ళీ ఇదేంటి? పచ్చి కొబ్బరి గ్రేవీ కోసం. పచ్చి కొబ్బరి అన్ని వేస్తేనే టేస్ట్ వచ్చేది. అవును, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి? పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి పేస్ట్. ఇది అయినాక ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్, సెకండ్ ఇంగ్రీడియంట్ లో సెకండ్ ఏంటి చెప్పండి చూస్తాం. ఏంటి చెప్పాలి? చెప్పండి. కాజు పేస్ట్. ఓ, మెయిన్ ఇంగ్రీడియంట్ అనేసరికి సెకండ్, మెయిన్ ఇంగ్రీడియంట్ లో సెకండ్ అన్న. ఇప్పుడు మెయిన్ సొరకాయ. సొరకాయ. ఓకే, చూసుకోండి. ఏంటి పర్వాలేదు, బస్ చాలు. కొంచెం ఉడకాలి కదా? అవును, అది ఉడికితే బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకా మెయిన్ అంటే ఉప్పు. ఓకే, సో సరిపడా ఉప్పు, కొంచెం మరుగు రావాలి. 2-3 minutes తర్వాత మనం బౌల్లో తీసుకునేది. ఓకే, సో కొంచెం మరుగు వస్తుంది కదా. ఇప్పుడు పెరుగు స్టేజ్ లో పెరుగేసి కొంచెం ఒక 5 minutes 2-3 minutes అయితే చాలు. సో ఫైనలీ డిష్ రెడీ, కంప్లీట్ అయిపోబోతుంది. సో హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడం. కొంచెం కొంచెం ఉప్పు వేస్తాం, పెరుగు అది కరెక్ట్ అయిపోతుంది. అవునా? వేడి వేడి సోయా పెరుగు కుర్మా రెడీ. టేస్ట్ సొరకాయ పెరుగు కుర్మా. వేడి వేడిగా సొరకాయ పెరుగు కుర్మా రెడీ. టేస్ట్ చెడిపోయే ముందు ఈ కుర్మా తయారీ విధానం మరోసారి చూసేది. సొరకాయ పెరుగు కుర్మా తయారు చేసుకునే విధానం. ముందుగా సొరకాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. జీడిపప్పు, యాలకులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత
గరం మసాలా, పచ్చి కొబ్బరి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ఉడికించిన సొరకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఆపై జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ పెరుగు కుర్మా రెడీ. ఓకే, సో ఇప్పుడు రుక్మిణి గారు చేసిన సొరకాయ పెరుగు కుర్మా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం. రాజు గారు ప్లీజ్ టేస్ట్ చూడండి. కారం స్పైసీగా చేశారు బాగా. ఎలా అనిపించింది రాజు గారు? ఎలా ఉంది? బాగుందండి. ఇది అంటే మనం డైరెక్ట్ గా తీసుకున్నందుకు కొంచెం స్పైసీగా ఉంది. రైస్ లాంటి వాటితో తీసుకుంటే కొంచెం బ్యాలెన్స్ గా బాగుంటుంది. మరి ఈ రోజు 2 వంటల్లో ఏ వంట బాగుంది? 2 బాగున్నాయి. అంటే ఫస్ట్ చేసింది సోయా చిల్లీ అనుకున్నాం కదా, దాంట్లో నిమ్మకాయ పిండకుండా ఉంటే కొంచెం బాగుండేది. అది కొంచెం పులుపు ఎక్కువైంది, కొంచెం స్పైసీగా ఉండాలి. చిల్లీ అనుకున్నప్పుడు కొంచెం లైట్ లిటిల్ బిట్ స్పైసీగా ఉంటేనే కొంచెం బాగుంటుంది. అదొక్కటే, మిగతాది డిష్ అయితే బాగుంది. సో ఈరోజు కుర్మా అండి. కుర్మా రుక్మిణి గారు, కంగ్రాచులేషన్. సో ఇవాళ రుక్మిణి గారి వంట గెలిచింది. సో రుక్మిణి గారు, మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. అండ్ అలాగే లక్ష్మి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి ఈ గిఫ్ట్. వెల్కమ్. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు నీళ్ల విరేచనాలు పట్టుకుంటూ ఉంటాయి. వీటి నుంచి వెంటనే ఉపశమనం దొరకాలి అంటే కొద్దిగా అల్లం రసం, మజ్జిగ, సాల్ట్ ఇవి 3 కలుపుకుని ఒక 2-3 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే వెంటనే శరీరానికి కావాల్సినటువంటి శక్తి లభిస్తుంది. అలాగే నీళ్ల విరేచనాలు కూడా తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, జస్ట్ ఎ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మనకు సీజనల్ గా స్వీట్ పొటాటో దొరుకుతుంది. సో ఆ స్వీట్ పొటాటోతో నేను శాండ్విచ్ చేస్తున్నాను. స్వీట్ పొటాటో శాండ్విచ్ అంటే బాగా స్వీట్ అయిపోదా రాజు గారు? లేదండి, అంటే మనం మామూలుగానే ఉడికిచ్చేస్తాం. లైట్ గా స్వీట్ ఉంటుంది మామూలు పొటాటోతో, బంగాళదుంపతో పోలిస్తే. దాన్ని కొంచెం లైట్ గా స్పైసెస్ యాడ్ చేసేసి చాలా బాగుంటుంది. అంటే సీజనల్ గా దొరికే వాటితో మనం చేసుకోవాలని చెప్తూ ఉంటాం కదా, సో అలా నేను ఈ సీజన్ గా దొరికే ఆ స్వీట్ పొటాటోతో శాండ్విచ్ చేస్తున్నాను. సూపర్. సో స్టార్ట్ చేసేద్దాం. స్వీట్ పొటాటో శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్వీట్ పొటాటో శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 4, ఉడికించిన చిలుగడ దుంప 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, మయోనీస్ సాస్ కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు రెడీ? ఓకేనండి. సో ఉడికించిన చిలకడ దుంపలను పైన కొంచెం తొక్క తీసేసి మెత్తగా మీద పెట్టేసుకున్నాం. అంటే మనకు బ్రెడ్ పైన ఈజీగా స్ప్రెడ్ చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. సో ఇది ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం స్వీట్ గా ఉంటుంది కదా, దానికి కొంచెం స్పైసెస్ యాడ్ చేయాలి. ఎస్, కొద్దిగా వెన్న వేసుకుని దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, అలాగే తరిగిన వెల్లుల్లి అండి. సో ఇవి వేగుతున్నప్పుడే వీటితో పాటుగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఓకే. సో ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వల్ల కూడా మనకి కొంచెం ఇంకొంచెం కారం ఇది అవుతుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది స్వీట్ పొటాటో. అవునండి. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి మీద పెట్టుకున్న స్వీట్ పొటాటో, సో దీంతో పాటుగా సీజనింగ్ కూడా చేసుకున్నాం. సరిపడా ఉప్పు, మిరియాల పొడి కొద్దిగా వేస్తాం. అంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాం కదండి. కొద్దిగా కొత్తిమీర. సో ఇదంతా బాగా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం అప్పుడు స్టఫ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది బాగా మిక్స్ చేసుకుని చల్లారిన తర్వాత అప్పుడు బ్రెడ్ మీద అప్లై చేసుకోవాలి. అవునండి. ఓకే. సో కొంచెం చల్లారారు కదా, ఆ లోపు చిట్కా చేసేద్దాం.
ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ముఖం మీద మొటిమలు రావడం సహజమే, కానీ కొంతమందికి ఊకే అలెర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు పడకపోయినా, లేకపోతే గాలిలో వెళ్ళినప్పుడు డస్ట్, దుమ్ము, ధూళి వీటన్నింటికి కూడా దద్దుర్లు రావడము, దురదలు రావడము, అలెర్జీస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు లేత వేపాకును పసుపు వేసుకొని బాగా రుబ్బుకొని దీన్ని ఆ అలెర్జీ ఉన్న ప్రాంతంలో మొటిమలు కానీ లేకపోతే దద్దుర్లు ఇలాంటి ర్యాషెస్ ఉన్న ప్రాంతంలో బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు తగ్గడంతో పాటు ఈ అలెర్జీస్ కూడా తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా, చల్లారిందా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు ముందుగా బ్రెడ్ స్లైసెస్కి కొంచెం మయోనైస్ అండి, వెజ్ మయోనైస్. ఓకే. సో లోపల వైపు ఇది అప్లై చేస్తున్నాం. దీని మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో. సో దీన్ని మొత్తం బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేయాలి కదా? అవునండి. సో ఇది చూడడానికి మామూలుగా చిల్లీ చీజ్ శాండ్విచ్ చేసుకుంటాం కదా, అవును. లుక్ అలాగే కొంచెం అలా గట్టి గట్టిగా అలాగే కనిపిస్తుంది. ఓకే. ఆ చిల్లీ ఫ్లేక్స్ అన్ని కూడా కొంచెం పైకి కనిపిస్తూ. ఓకే. పైన క్లోజ్ చేసేసాను. ఇంకొకటి క్లోజ్ చేసేసి దీనికి ఇటువైపు మనం బటర్ అప్లై చేస్తాం. సో పై లేయర్కి మనం కొంచెం బటర్ అప్లై చేసి ఇక్కడ గ్రిల్ చేసుకుంటాం. సో ఇంకొకటి కూడా రెడీ చేస్తున్నాను. సో ఒకవేళ మనకు మయోనైజ్ అందుబాటులో లేకపోతే రెండు వైపులో కూడా మనం బటర్ అప్లై చేసుకొని చేసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం టేస్ట్ను ఇంకొంచెం యాడ్ చేస్తుంది. చూడ్డానికి అయితే బంగాళదుంపలాగే ఉంది. ఎస్. సో దీంతో కూడా తెలీదు స్వీట్ పొటాటో అని కొంచెం కమ్మగా తగులుతూ ఉంటుంది మధ్య మధ్యలో. సో కొంచెం ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట, మనకు తినేటప్పుడు తెలుస్తుంది. చూడడానికి అయితే ఐడెంటిఫై చేయలేము అసలు. అవును. ఓకే. సో ఇది కూడా క్లోజ్ చేసేసి సో ఇప్పుడు బటర్ అప్లై చేసుకుందాం. సో దీనివల్ల ఏంటంటే మనకు అక్కడ కొంచెం గ్రిల్ అయిన తర్వాత మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కొంచెం బటర్ వల్ల. అవును. మంచి ఆ క్రిస్పీనెస్ కూడా వస్తుంది రెండు వైపులా అండి. ఓకే. ఓకే. ఆల్రెడీ కొంచెం నేను హీట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు గ్రిల్ చేసేసుకోవడమే. ఎస్. సో దీనికి కూడా కొంచెం బటర్ అప్లై చేసుకొని ఓకే కాసేపు అలా వదిలేస్తే మనకు అది రెడీ అయిపోతుంది. ఓకే. సో కొంచెం అది గ్రిల్ అవ్వాలి. మరి ఆలోపు మనం కూడా టైం వేస్ట్ చేయకుండా కార్వింగ్ చేసేసుకుందామా రాజు గారు? ఓకే. సింపుల్ గానే చేస్తున్నాను. ఓకే. చిన్న పీస్ కీరా ఫ్యామిలీ జుచ్చిని. ఓకే. ఓకే. సో దీనికి చిన్నగా లైన్స్ ఇస్తుందండి. జుచ్చినియా రాజు గారు? అవునండి. జుచ్చిని, జుకిని అని కూడా అంటారు ఒక్కొక్క ఏరియాలో కొంచెం అలా. సో కీరా ఫ్యామిలీ ఎక్కువగా కాంటీ సలాడ్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది. సలాడ్స్లో. ఎస్. సో స్లైసెస్లా కట్ చేసి స్నేక్ షేప్లో అరేంజ్ చేస్తున్నాను. ఓకే. ఓకే. ఒకటి ఇలా. సో ప్లేట్ని బట్టి మనకు ఎన్ని స్లైసెస్ కావాల్సి అన్ని స్లైసెస్ మనం తీసుకోవచ్చు. ఓకే. యూజువల్గా అంటారు కదా రాజు గారు, మనం ఈ ఫుడ్ సర్వింగ్ చేసేటప్పుడు ఇలాంటి కొంచెం హార్మ్ఫుల్ యానిమల్స్ కార్వింగ్స్ పెట్టకూడదు అనేది, అది ఉందా రాజు గారు అసలు అలాంటిది కాన్సెప్ట్? అలాంటివి పెట్టకూడదు. అంటే ఫుడ్తో పాటుగా కాకుండా ఫుడ్ కాస్త అంటే ఏదైతే మనం అరేంజ్ చేసుకుంటాం టేబుల్ ఉంటుంది కదా, సో ఒక కార్నర్ లో మనం కార్వింగ్స్ చేసేలా కొంచెం డిస్ప్లే పెడతాం. సో అక్కడ వరకు రావచ్చు, ఫుడ్ దగ్గర కాకుండా అక్కడ వరకు. అంటే లుక్ అనమాట మనకి
హాల్లో ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ హాల్ కొంచెం లుక్ బాగా కనపడడానికి అక్కడ వరకు పెట్టుకోవడానికి ఓకే. అలాగే కొన్ని మనం బ్రింజాల్ కానీ తర్వాత లేడీ ఫింగర్ ఇలాంటి కొన్ని పచ్చిగా తినే కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. అలాంటి వాటిని కూడా ప్లేట్స్ లో రాకుండా చూసుకోవాలి. ఓకే, కొంచెం వి షేప్ లో కట్ చేశాను. సో ఒక చిన్న మిరియం తీసుకుని ఐస్ బాగుంది రాజు గారు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోయిందా రాజు గారు? అయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. వావ్, ఓకే, మంచి కలర్ వచ్చేసింది. ఓకే, సో వీటిని కట్ చేసేసుకున్నామండి. ఓకే, స్వీట్ పొటాటో శాండ్విచ్ రెడీ అండి. ఓకే, సో వేడిగా స్వీట్ పొటాటో శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ శాండ్విచ్ తయారీ విధానం మరోసారి చూసిద్దాం. స్వీట్ పొటాటో శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించాలి. ఉడికించిన చిలగడ దుంపలు మెదిపి వేయాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్లకు మయోనీస్ రాసి మధ్యలో చిలగడ దుంప మిశ్రమం ఉంచి పైనుండి వెన్న రాసి గ్రిల్ చేసుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ పొటాటో శాండ్విచ్ రెడీ. స్వీట్ పొటాటో శాండ్విచ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చిలగడ దుంప ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తుంది. అండ్ మయోనీస్, పైన మీరు వేసిన చీజ్, అదంతా కూడా చాలా బాగుంది రాజు. దీంట్లో యాడ్ చేసిన మనం అల్లం, వెల్లుల్లి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్స్ బాగా తెలుస్తుంది. మెయిన్ టైం ఏంటంటే దాని చిలగడ దుంప తాలూకా స్వీట్నెస్ అలాగే ఉంది. వాటితో పాటుగా కొంచెం ఆ స్పైసెస్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో బాగుంది. ఎక్కువ కిల్ చేయలేదు, దానికి అలాగే వదిలేసి మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కూడా యాడ్ అయ్యాయి. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి శాండ్విచ్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కరకరలాడే పకోడీ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి? అందరూ ఇష్టంగా తింటారు. మరి పకోడీ మరింత కరకరలాడుతూ మరింత టేస్టీగా రావాలి అంటే శనగపిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకుని పకోడీ పిండి తయారు చేసుకుని పకోడీలు వేసుకున్నట్లయితే కరకరలాడే పకోడీలు తయారు చేసుకోవచ్చు. ఈ రోజు అభిరుచిలోని వంటలన్నీ చాలా బాగున్నాయి కదా, మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. అరటికాయ శనగపప్పు మసాలాలోని పోషక విలువలు చాలా బాగున్నాయి. అరటికాయ, శనగపప్పు, కొబ్బరి అండ్ మసాలా దినుసులు. సో అరటికాయలోని పోషక విలువలు మనకు కరెక్ట్గా రీచ్ అవుతాయండి. ఇప్పట్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే రెండు విషయాలు. ఒకవైపు ఏమో మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నాము, మరోవైపు ఏమో విటమిన్స్ అండ్ మినరల్స్ కొరత అనేది మనకుంది. ఈ రెండు ఎలా అవుతుందంటే వాళ్ళు ఒబేసిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హెల్దీగా ఉన్నారని మనం చెప్పలేం. వాళ్ళలో ఐరన్ లెవెల్స్ తగ్గుండొచ్చు, రక్తహీనత ఎక్కువ ఉండొచ్చు ఒబేస్ పీపుల్తో కూడా. సో యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. అందుకనే జంక్ ఫుడ్ అని కూడా చెప్తారు. ఇప్పుడు ఇలాంటి రెసిపీస్లో ఏమవుతుందంటే కరెక్ట్ క్యాలరీస్తో పాటు అరటికాయ లాంటివిలో మనకు ఐరన్ లాంటి చాలా ఇంపార్టెంట్ అండ్ చక్కటి పౌష్టిక విలువలు ఉన్నాయి కాబట్టి మనకు ఆ బ్యాలెన్స్ అనేది సెట్ అవుతుంది. మనకు కావాల్సిన క్యాలరీస్ కూడా వస్తాయి, అదే సమయంలో కావాల్సిన మినరల్స్ కూడా వస్తాయి. చాలా లాజికల్ కదండి ఇలాంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడం. సో ఈ క్యాలరీస్ కూడా ఉపయోగకరమైనవి, అందులో ఉన్న విటమిన్స్ కూడా, మినరల్స్ కూడా. ముఖ్యంగా మనకు అరటికాయలో ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. సోయా చిల్లీ ఫ్రై కూడా చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. మనం సోయా తోటి అండ్ టొమాటోస్ అండ్ బజ్జీ మిరపకాయలతో సాంబార్ పొడి లాంటివి వేసుకొని మనం ట్రై చేస్తున్నాం. సో ఇది యాక్చువల్లీ ఇట్స్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ, టోటలీ హెల్దీ. ఇప్పుడు ఈ బజ్జీ మిరపకాయల్లో మనకు విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, తర్వాత టొమాటోస్లో కూడా విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది.
సో ఇటువంటి కాంబినేషన్స్ అగైన్ కొత్తవి ట్రై చేయాలన్నప్పుడు కూడా ఇలాంటివి ట్రై చేయాలి. క్యాలరీ వైజ్ కూడా వెరీ లిమిటెడ్ క్యాలరీస్, మనకు పెద్ద క్యాలరీస్ లేవండి, 100 క్యాలరీస్లో వచ్చేస్తాయి. సో డెఫినెట్లీ వీ కెన్ ట్రై దిస్ రెసిపీ. సొరకాయ పెరుగు కుర్మాలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. సొరకాయ పెరుగు యాక్చువల్లీ సూపర్బ్ కాంబినేషన్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదండి, అలా ఉంది ఈ కాంబినేషన్. ఇందులో మళ్ళీ కొబ్బరి, ఆనియన్ అండ్ కాజు. సో మై సిన్సియర్ సజెషన్ ఏంటంటే మనం కాజు లేకుండా లేకపోతే తక్కువ తీసుకొని ఇందులో మనకు కొబ్బరి అండ్ ఆనియన్ ఉంచుకొని ఈ కాజు మసాలా కొంచెం తగ్గించుకుంటే ఇంకా ఈ రెసిపీ చాలా చాలా బాగుందండి. సో ఇది మనకు మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు క్యాలరీసే కాకుండా పౌష్టిక విలువలు కూడా ఎక్కువ ఉంటాయి. కొబ్బరిలో ఉన్న పౌష్టిక విలువలు, ఆనియన్లో ఉన్న ఔషధ గుణాలు, పెరుగులో ఉన్న ప్రోబయోటిక్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా మనకు కలిపి సొరకాయలో ఉన్న లో క్యాలరీతో పాటు మనకు లో క్యాలరీ ప్లస్ న్యూట్రిషియస్ డిష్ ఒకటి తయారవుతుంది. కొబ్బరి కూడా లిమిట్లో వాడుకుంటే ప్రాబ్లమే లేదండి. ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ రికమెండెడ్. చాలా బాగుంది ఈ రెసిపీ, నోట్ చేసుకొని ట్రై చేయండి. స్వీట్ పొటాటో శాండ్విచ్ కూడా బాగుందండి. అంటే స్వీట్ పొటాటో కూడా చాలా మంచి వెజిటబుల్, హై క్యాలరీయే, బట్ అది అవాయిడ్ చేసేసేయాలి అలా లేదు. ఉడికించుకొని తీసుకుంటే చక్కగా తీసుకోవచ్చు. సో బ్రెడ్, స్వీట్ పొటాటో, మయోనైస్ అండ్ బటర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. బట్ ఒక పాయింట్ ఏంటంటే ఈ స్వీట్ పొటాటో, మయోనైస్ అండ్ బటర్ మూలంగా మనకి ఇది హై క్యాలరీ అయిపోతుంది. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో సాధారణమైన శాండ్విచ్ మనకు జనరల్గా 150 క్యాలరీస్ ఇస్తే స్వీట్ పొటాటో శాండ్విచ్ అనేది మనకు 250 క్యాలరీస్ కూడా ఇవ్వచ్చు. అక్కడ మనం కొంచెం ఫ్రీక్వెంట్గా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. కానీ స్వీట్ పొటాటో ఈజ్ అ గుడ్ వెజిటబుల్. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో అరటికాయ శనగపప్పు మసాలా అండ్ సోయా చిల్లీ ఫ్రై చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన అరటికాయ శనగపప్పు మసాలా అలాగే స్వీట్ పొటాటో శాండ్విచ్ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. చాలా డిఫరెంట్ గా కూడా ఉన్నాయి. ఓకే, చూసారు కదా, మరి పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.